రాజకీయంగా మామూలు మాట్లాడుకుంటూ చెప్పారు రేపు తుపాకీ పట్టుకుంటుంది కానీ మేము సిద్ధం తుపాకీ వద్దు అయిపోయింది ఆ కాలం అయిపోయింది వద్దు తుపాకులు చేసేసినాయి కానీ నేనంటే ఆవేశంగా మీరు అటు సైడ్ పోవద్దని చెప్తున్నా ద పెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ గన్ ఇప్పుడు ఆ గన్నులు కూడా మన చేతులకు రావాలంటే వాళ్ళైతే ఓట్లు వేసుకొని పోయినరు ప్రతి బ్రోకర్ గాడు జోకర్ గాడు లోఫర్ గాడు ఇసుక దందా చేస్తాడు మాఫియాలు లిక్కర్ దందాలు చేస్తాడు ఎడ్యుకేషన్ మాఫియాలు హెల్త్ మాఫియాలు ప్రతి మాఫియా నా కొడుకులు వచ్చి చదువుకున్న ఓట్లు తీసుకొని మనల్ని వాళ్ళ చుట్టూ తిప్పుకొని పోయి గడ్డలకి కూర్చున్నాడు మనమే ఆడిపోతే ఎట్లుంటుందో మీరు ఆలోచన చేయండి రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటున్నారు కదా ఇప్పుడు మనం పోయి మొన్నటిదాకా మీరు బస్సులు పట్టుకొని తిరిగిరు కదా మొత్తం ఊర్లో పుంట తిరిగి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి నాయకులు గ్రామాలలో తిరగలేని పరిస్థితులు ఉంటే తెలంగాణకు వ్యతిరేకం చేసినటువంటి తెలంగాణ అంటేనే లట్లు పట్టుకొని బందూకులు పట్టుకొని షో ఆఫ్లు చేసిన వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులై కూర్చున్నారు ఎవరు దానికి బాధ్యత ఎవరు వహించాలి మనమే కదా ఒక దొంగ పోతే ఇంకో గజ దొంగ కాదు డకైట్ అనేటోడు వచ్చి ఆడ కూర్చొని ఉన్నాడు మొత్తం దోపిడే వాళ్ళు చేస్తున్నారు పొద్దున్న లేస్తే దోపిడే వీళ్లకు తప్పు మన దగ్గర ఎక్కడంటే మనం ఓట్లు మన దగ్గర చైతన్యం ఉన్నా కానీ మన జనంతో మన చదువురాని తల్లిదండ్రులతోటి ఏ చదువులు వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళ పుస్తమట్టలు అమ్మి ఇబ్బందులు పడుకుంటా పొలాలను అమ్మి ఇళ్లలో పెళ్లిళ్ళు చేసుకుంటా మన ఇంట్లోకి వెళ్ళి ఎవరికో ఒకరికి నౌకరు వస్తే మన తల్లిదండ్రులు అప్పుల పాలైనరు ఎంత అప్పులైనా ఏమైనా పిల్లల